brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాకు అన్నీ అలా రెడీ అయిపోతున్నాయి. ముహూర్తం పెట్టిన వెంటనే సినిమా ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు అనిల్ రావిపూడి. అంతా బాగానే ఉంది, కానీ అనిల్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఎవరి వైపు మేకర్స్ అడుగులు పడుతున్నాయి? దీనిపై సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతోంది. సీనియర్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు హీరోయిన్ల దగ్గరే దర్శకుల జోరుకి బ్రేకులు పడుతున్నాయి. దాంతో ఆప్షన్ లేక తమన్నా, నయనతార, త్రిష అంటూ అక్కడక్కడే తిరుగుతున్నారు సీనియర్లు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలోనూ త్రిషతోనే జోడీ కడుతున్నారు చిరు. నెక్స్ట్ అనిల్ రావిపూడి సినిమా కోసం ఇప్పట్నుంచే హీరోయిన్ల వేట మొదలైంది. విశ్వంభర షూటింగ్ చివరి దశకొచ్చేసింది. ప్రస్తుతం ఒక్క పాట బ్యాలెన్స్ ఉందంతే. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు చిరు. సమ్మర్ తర్వాత ఇది సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా అదితి రావ్ హైదరి పేరు పరిశీలనలో ఉంది. ఈమెతో పాటు ఐశ్వర్య రాజేష్, పరిణీతి చోప్రా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లే ఉండాలని పట్టుబట్టే దర్శకుడు కాదు అనిల్ రావిపూడి. కథకు తగ్గట్లే తీసుకుంటారీయన. సంక్రాంతికొస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్ ను అలాగే తీసుకున్నారు. గ్లామర్ కోసం మీనాక్షిని సెలెక్ట్ చేశారు. తాజాగా చిరంజీవి సినిమాలోనూ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు అనిల్. ఓ సీనియర్ హీరోయిన్, ఓ గ్లామర్ బ్యూటీ వైపు అడుగులు పడుతున్నాయి. చిరంజీవి సినిమాను కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ప్లాన్ చేస్తున్నారు అనిల్. దీనికి రఫ్ఫాడిద్దాం అనే టైటిల్ ఖరారయ్యేలా కనిపిస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలోనూ అదే మాట హైలైట్ చేశారు. మొత్తానికి చిరు సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీస్ ను తీసుకొచ్చే ప్రయత్నాలైతే గట్టిగానే చేస్తున్నారు అనిల్ రావిపూడి.